Hello students, today lecture topic is methods of starting part 2 అమ్మాయి. సో దీంట్లో మీకు ఆల్రెడీ పోనింగ్ మోటార్ స్మాల్ DC మిషన్స్ చెప్పేసారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి డాంపర్ వైండింగ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ కాల్డ్ యాజ్ సింక్రోనస్ మోటార్. సో మనకి డాంపర్ వైండింగ్ అంటే తెలుసు. సో డాంపర్ వైండింగ్ వల్ల మనకి ఏం అడ్వాంటేజ్ అంటే జనరల్గా సెల్ఫ్ స్టార్టింగ్ కండిషన్కి యూజ్ అవుతుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు. సో జనరల్గా ఏంటంటే ఇండక్షన్ మోటార్స్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ నాట్ ఏ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్. సో దాన్ని మనం ఏం కాల్ చేస్తాము, డాంపర్ వైండింగ్ కనెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే డాంపర్ వైండింగ్ కనెక్ట్ చేస్తామో సో స్టార్టింగ్ కండిషన్లో మనకి అది సెల్ఫ్ స్టార్టింగ్ ఎగ్జిస్టెన్స్ అయిన తర్వాత దాన్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. సో సెల్ఫ్ స్టార్టింగ్ కండిషన్స్కి డాంపర్ వైండింగ్ కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడికి వచ్చరికి ఏంటంటే డాంపర్ వైండింగ్ తీసుకుంటాము. సో డాంపర్ వైండింగ్ ఏంటంటే మనకి ఇది రోటర్ అమ్మా. సో రోటర్కి మనం ఇక్కడ డీసీ సప్లై అనేది అప్లై చేయాలి. ఇది డీసీ సప్లై. ఓకే. సో నెక్స్ట్ వచ్చరికి ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే చేస్తామో ఇది వచ్చరికి డాంపర్ వైండింగ్. సో ఇక్కడికి వచ్చరికి ఇది డాంపర్ వైండింగ్. ఇదేమో మనకి డీసీ సప్లై, ఇది బయట అవుటర్ సైడ్ ఏదైతే ఉందో అది డాంపర్ వైండింగ్ అవుతుంది. సో ఈ డాంపర్ వైండింగ్ జనరల్గా ఏంటంటే మనకి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే డాంపర్ వైండింగ్ ఈజ్ టు స్టార్ట్ ది సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ అని కాల్ చేస్తున్నాను. సో సింక్రోనస్ మోటార్ కూడా ఇక్కడ ఏంటి, రోటర్కి డీసీ సప్లై ఇస్తాం. సో బట్ మనకి ఏంటి, సింక్రోనస్ స్పీడ్ని అచీవ్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఇప్పుడు ఈ ఏదైతే మనకి డాంపర్ వైండింగ్ ఉందో దాన్ని త్రూ స్లిప్ రింగ్స్ నుంచి ఎండ్ రింగ్స్ తోటి మనం షార్ట్ సర్క్యూట్ చేసేసుకుంటాం. ఓకే. సో ఎప్పుడైతే మనకి షార్ట్ సర్క్యూట్ అయినదో బోత్ ఎండ్ రింగ్స్ అమ్మా. సో మనకి ఏదైతే ఎండ్ రింగ్స్ అనేది అదే ఎండ్స్ బై ఎండ్ రింగ్స్ తో మనం షార్ట్ సర్క్యూట్ చేసేసుకుంటాం. సో వైండింగ్ అనేది షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం కాల్ చేస్తామంటే ఈ స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ వైండింగ్ కింద దీన్ని కాల్ చేస్తాము. సో స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్ కింద దీన్ని కాల్ చేస్తాం. ఎప్పుడైతే మనకి ఎండ్ రింగ్స్ అనేది త్రూ స్లిప్ ఎండ్ రింగ్స్ తో యూజ్ చేసుకుని షార్ట్ సర్క్యూట్ చేసుకున్నాము, అందుకే ఈ వైండింగ్ ఇప్పుడు మనం స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ కింద కాల్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం 3 ఫేజ్ సప్లై అప్లై చేస్తున్నామో ఇప్పుడు ఏమవుతుంది, మనకి స్టార్టర్ ప్రొడ్యూస్ ఆర్ఎంఎఫ్ కదా. సో ఎప్పుడైతే ఆర్ఎంఎఫ్ అనేది అచీవ్ చేస్తుందో సో అప్పుడు మనకి అది దేంతో రొటేట్ అవుతుందంటే ఎన్ఎస్ స్పీడ్ తో రొటేట్ అవుతుంది. అదే కదా, అప్పుడు ఆర్ఎంఎఫ్ తో రొటేట్ అవుతుందంటే ఎన్ఎస్ స్పీడ్ తో స్టార్టర్ అనేది రొటేట్ అవుతుంది. స్టార్టర్ స్టేషనరీ పార్టే, బట్ ఆ ఫీల్డ్ అనేది ఎన్ఎస్ స్పీడ్ తో రొటేట్ అవుతుందని తీసుకుంటాం. సో ఎప్పుడైతే ఇప్పుడు బిగినింగ్ కండిషన్ లో మనకి స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్ కింద అప్లై చేస్తున్నామో అప్పుడు మనకి ఇదేమవుతుంది, సో రోటర్ కూడా ఇక్కడ మనకి ఏదైతే మనకి రోటర్ కూడా మనకి ఇక్కడ ఏమవుతుందంటే సింక్రో స్పీడ్ తో రొటేట్ అవుతుంది. 3 ఫేజ్ సప్లై ఇచ్చిన తర్వాత ఇక్కడ డాంపర్ వైండింగ్ అనేది మనకి ఇండక్షన్ మోటార్ కింద యాక్ట్ చేస్తుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది మనకి, సో సింక్రో స్పీడ్ తో రొటేట్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ఫీల్డ్ సప్లైకి డీసీ సప్లై అనేది ఎగ్జిస్ట్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం డీసీ సప్లై ఇస్ గివెన్ టు ది పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర మనం ఏం చేస్తామంటే దీనికి డీసీ సప్లై అనేది అప్లై చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, సింక్రోనిజం అనేది స్టార్ట్ అచీవ్ అవుతుంది. సింక్రోనిజం ఇస్ నథింగ్ బట్ ఏంటంటే సింక్రోనస్ స్పీడ్ ని అచీవ్ చేసుకుంటుంది. ఓకే. సో ఇట్ స్టార్ట్స్ రొటేట్ టు సింక్రోనస్ స్పీడ్ తో రొటేట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు రోటర్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు సింక్రోనస్ స్పీడ్ తో దానికి రిలేషన్ మోషన్ బిట్వీన్ డాంపర్ వైండింగ్ అండ్ ఆర్ఎంఎఫ్ ఈజ్ 0. సో ఇప్పుడు ఏంటంటే దీనికి ఎప్పుడైనా ఒకసారి స్టార్టింగ్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే, ఆఫ్టర్ స్టార్టింగ్ వచ్చిన తర్వాత డాంపర్ వైండింగ్ అండ్ మనకి సింక్రోనస్ ఏదైతే ఆర్ఎంఎఫ్ ఉందో ఆ ఆర్ఎంఎఫ్ యొక్క రిలేషన్ ఏదైతే మోషన్ ఉందో రిలేటివ్ మోషన్ అనేది 0 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే రన్నింగ్ కండిషన్ లో సింక్రోనస్ మోటార్ అనేది స్విచ్ అవుట్ ఆఫ్ అయిపోతుందమ్మా. సో ఓన్లీ మనకి డాంపర్ వైండింగ్ అనేది ఎట్ ద స్టార్టింగ్ కండిషన్ లో మాత్రమే యూజ్ చేసుకుంటున్నాం. ఆఫ్టర్ రన్నింగ్ లోకి వచ్చిన తర్వాత అది అవుట్ ఆఫ్ ది కండిషన్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఏంటంటే స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ సింక్రోనస్ మోటార్ అని కాల్ చేస్తున్నాం. సో దీని గురించి మీకు వెనకాల డయాగ్రామ్ వేస్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఏంటంటే రెసిస్టెన్స్ ని యూజ్ చేసుకుంటామమ్మా. ఈ రెసిస్టెన్స్ ఎందుకంటే మనకి మీకు తెలుసు సింక్రోనస్ మోటార్ యూజ్ చేసుకుంటామంటే హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది, హై స్టార్టింగ్ కరెంట్ కూడా ఉంటుంది. కరెంట్ ని లిమిట్ చేసుకోవడానికి ఇక్కడ ఏం చేసుకుంటామంటే రియోస్టాట్ ని యూజ్ చేసుకుంటాం. ఓకే. సో దిస్ ఈస్ ద స్టార్టర్ పార్ట్. 3 ఫేజ్ సప్లై ఇక్కడ ఇస్తాము. ఇది రోటర్ పార్ట్. ఈ రోటర్ పార్ట్ లో ఇక్కడ నుంచి చూడండి, ఇది రోటర్. ఇక్కడ ఏవైతే ఉన్నాయో పాయింట్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే స్లిప్ రింగ్స్ అమ్మా. సో ఇది ఈ పార్ట్ ఉంది కదా, ఇది అంటే ఈ పార్ట్ ఏంటంటే మనకి షాఫ్ట్ అవుతుంది. ఓకే. ఇవి కింద ఉన్నాయి చూడండి, ఇవి బ్రషెస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్టార్ట్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్. ఇది ఇక్కడ డీసీ సప్లై ఇస్తాం రోటర్ కి. సో ఇక్కడ ఎలా చేస్తున్నామంటే ఇక్కడ 3 ఫేజ్ సప్లై వస్తుంది కదా, ఈ రెండింటి పార్ట్లే మనం ఏం చేస్తున్నామంటే
స్విచ్ కనెక్ట్ చేసుకుని ఇక్కడ నుంచి సప్లై తీసుకుంటున్నాము, ఇది ఒక పార్ట్ కింద తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఇది ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇది స్టార్టింగ్ రెసిస్టెన్స్ ఎందుకంటే మనకి కరెంట్ ని లిమిట్ చేయడానికి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఈ ఫేజ్ ఏదైతే ఉందో చూసారు, థర్డ్ ఫేజ్ తీసుకున్నాం. ఆ థర్డ్ ఫేజ్ ఏంటంటే మనకి కరెంట్ అనేది ఫుల్ కరెంట్ ఫ్లో అవుతుంది, అంటే I కానీ కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ రెండింటిని మనం ఒక స్విచ్ కనెక్ట్ చేసాం కదా, సో అందుకే దీంట్లో కరెంట్ ఏమవుతుందంటే I/2 కరెంట్ తోటి ఫ్లో అవుతుంది. ఓకే, ఎస్పెషల్లీ మనకు తెలుసు ఇనీషియల్ గా మనకి రెసిస్టెన్స్ అనేది జనరల్ గా తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే రెసిస్టెన్స్ వ్యారీ చేసుకుంటామో దీనివల్ల మనకి హై స్టార్టింగ్ కరెంట్ అనేది లిమిట్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. సో మనకు తెలిసిందే కదా, 3 ఫేజ్ సప్లై అప్లై చేస్తున్నాం. ఎప్పుడైతే 3 ఫేజ్ సప్లై అప్లై చేస్తున్నామో మనకి ఏమవుతుంది, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దానివల్ల రోటర్ అనేది రొటేట్ అవుతుంది సింక్రోనస్ స్పీడ్ తోటి. ఎప్పుడైతే రోటర్ అనేది సింక్రోనస్ స్పీడ్ తో రొటేట్ అవుతుందో సో అప్పుడు ఏం చేస్తాము, సింక్రోనస్ మోటార్ అనేది, ఈ ఇండక్షన్ మోటార్ అనేది మనకి ఇక్కడ సింక్రోనస్ మోటార్ కింద ఇప్పుడు చూడండి ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను. when the motor attains speed of the synchronism, ఒకసారి మోటార్ అనేది సింక్రోనిజం స్టార్ట్ అయింది. సింక్రోనిజం ఇస్ నథింగ్ బట్ సింక్రోనస్ స్పీడ్ తో రొటేట్ అవుట్ అండ్ DC ఎగ్జైటేషన్ ఈస్ ప్రొవైడ్ టు ది. దీని వల్ల మనకి మోటార్ అనేది సింక్రోనిజం కి వచ్చేసిన తర్వాత అప్పుడు మనకి DC సప్లై అనేది ఇక్కడ అప్లై చేస్తాం రోటర్. చూడండి ఇక్కడ, ఓకే, ఇది కదా రోటర్, మనం DC సప్లై ఇస్తాం కదా, మనకి ఇండక్షన్ మోటార్ లో DC సప్లై ఇవ్వం. ఈ స్లిప్పరింగ్ ఇండక్షన్ మోటార్ నే మనం సింక్రోనస్ మోటార్ కింద కాల్ చేస్తున్నాం అమ్మ. క్లియర్ గా చూడండి, ఇది స్టార్టర్ పార్ట్, ఇది రోటర్ పార్ట్. ఈ రోటర్ పార్ట్ ని మనం ఏం చేస్తున్నాము, 3 ఫేజ్ సప్లై తీసుకున్నాం కానీ ఇది DC సప్లై అప్లై చేస్తున్నాం రోటర్ కి. సో దీని వల్ల ఏంటంటే ఈ స్లిప్పరింగ్ ఇండక్షన్ మోటార్ యాజ్ ఏ సింక్రోనస్ మోటార్ కింద యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే దీని వల్ల మనకి రోటర్ అనేది సింక్రోనిజం ఎయిటింగ్ చేసుకున్నాము అప్పుడు DC సప్లై అప్లై చేస్తాము. సో ఆ DC సప్లై అప్లై చేయడం వల్ల అనేది అప్పుడు ఏమవుతుంది, మనకి మోటార్ గెట్స్ పుల్డ్ ఇన్ టు ద సింక్రోనస్, సో దెన్ అండ్ స్టార్ట్స్ ద సింక్రోనస్ స్పీడ్. సో ఈ మోటార్ ఏం కాల్ చేస్తామంటే సింక్రోనస్ ఇండక్షన్ మోటార్ అని కాల్ చేస్తాం. synchronous induction motors, so because started as a slip ring induction motor and runs as a synchronous motor. Okay, started as a synchronous induction motor, so malli cheptunanu, started as a slip ring induction motor, runs as a synchronous motor. So malli again call chestunanu, started as a slip ring induction motor and runs as a synchronous motor. Okay, these are the starting methods of synchronous motor. Thank you.